హాయ్ అండి. ఇప్పుడే మార్కెట్కి వెళ్తున్నాను బయటికి. మార్కెట్కి వెళ్దాము అనుకున్నాను, బట్ ఇక్కడ తాజా కూరగాయల బండి ఒకటి వచ్చింది. డైరెక్ట్ రైతుల నుండే సేల్ అంట. చూద్దాం ఎలా ఉన్నాయో. ఇదిగోండి, కూరగాయల బండి వచ్చేసింది. కూరగాయలు తీసుకుందాం. ఇదే అండి కూరగాయల బండి. చాలా తాజా ఉన్నాయి కూరగాయలు. చూద్దాం రండి. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, తెలంగాణ సంచార రైతు బజార్, ఎర్రగడ్డ. చూడండి, ఈ కూరగాయలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అందరికీ వచ్చేసానండి. కూరగాయలు తీసుకొచ్చేసాను. చాలా రకాలు తీసుకొద్దాం అనుకున్నాను. యాక్చువల్గా మా పాప అస్సలు ఉండనివ్వలేదు. వెళ్దాం మమ్మీ అని ఏదో 3-4 వెరైటీస్ తీసుకొచ్చాను. కానీ చాలా తాజాగా ఉందండి. చూడండి, కాలీఫ్లవర్ ఎంత బాగుందో. ఇంకా మా చిన్న ఫ్యామిలీ అండి, అందుకే చిన్న సొరకాయ తీసుకొని వచ్చాను. తర్వాత టమాటో అండి. టమాటా కూడా చాలా బాగున్నాయండి. చూడండి, తాజా అంటే తాజా ఉంది. అన్నీ చాలా బాగుంది. ఫ్రెష్ అండి, ఫ్రెష్. ఇదిగోండి, క్యారెట్స్ కూడా. మా పిల్లలు పెద్దవి చేస్తే పాడేస్తారని చెప్పి చిన్న చిన్న క్యారెట్స్ తీసుకొచ్చానండి. చూడండి చూడండి ఎంత తాజా ఉన్నాయో. చిక్కుడుకాయ కూడా అండి. చూడండి, చాలా అసలు గింజలు ఉంటాయో లేదో అనుకున్నాను. చూడండి, నిండుగా భలే ఉన్నాయి కదండి. అన్నీ పేక్ చేద్దాం లైన్గా, సరిగ్గా కనిపించడానికి ఉంటుంది. బనానాస్ మాత్రం ఒక 2-3 తీసుకొచ్చానండి. అరటిపండు అస్సలు ఉండలేదు. మన ఎండాకాలం కదండి, అస్సలు లైన్గా పెట్టి చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చాను. చూడండి, ఎండాకాలం మొదలైందండి బాబు. అలా వెళ్ళి ఇలా రావడమే. ఎక్కడికైనా షాపింగ్ గంట చేయడానికి లేదు ఉండట్లాగా. ఆలు మాత్రం తక్కువనే తెచ్చానండి. ఇప్పటికే ఆలు తింటే అది ఇది అంటున్నారు. ఇదిగో చూపిస్తా.
చూడండి ఎలా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. బనానా, కాలీఫ్లవర్, ఆలు, ఆనియన్స్, సొరకాయ, టమాటా, చిక్కుడుకాయ, క్యారెట్. టమాటా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఇప్పుడే తెంపినట్టు లేవు. కదా, బాగున్నాయి కదా కూరగాయలు. అయినా ఎండాకాలం ఎప్పటికప్పుడే తెచ్చుకోవాలండి, ఎక్కువ రోజులు కూడా ఉండట్లేదు కూరగాయలు. కదా, ఎంత బాగున్నాయో కదా కూరగాయలు. ఇక్కడ నుంచి నేను కూడా అక్కడే తీసుకొచ్చుకుంటానండి కూరగాయలన్నీ. ఇంకా మీకు అందరికీ నచ్చాయి కూరగాయలు? నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ నుంచి నేనైతే అక్కడే తెచ్చుకుంటాను కూరగాయలు. ఓకే అండి, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.